అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు. ఇంకా కథలోకి వెళ్తే, అమ్మా డ్యూటీకి వెళ్ళొస్తాను. ఉద్యోగానికి వెళ్ళబోతూ తల్లి పాదాలకు నమస్కరించాడు భరత్. అన్నయ్య రావడానికి ఏమైనా వీలవుతుందేమో ఫోన్ చేశాడా? ధరణిని నేను వదిన అసలు ఆపలేకపోతున్నాంరా, నాన్న కావాలి అని ఒకటే ఏడుపు అంది వసుమతి. లేదమ్మా, కానీ అనుమతి తీసుకుని ఎలాగైనా వస్తానని చెప్పాడు. తప్పకుండా వస్తాడమ్మా. వదినా నువ్వు ఒకరి తర్వాత ఒకరు సముదాయించండి. నేను వెళ్ళేటప్పటికి ధరణి నిద్ర లేవడం లేదు. డ్యూటీ నుంచి వచ్చేసరికి తను పడుకుంటుంది. నాకు కొద్దిసేపు తనతో ఆడుకోవాలని ఉందమ్మా, కానీ నా డ్యూటీ తప్పదు కదా. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. ఏం అవసరమైనా వెంటనే ఫోన్ చేయి అని మెట్ల మీద నిలబడ్డ భార్య వసుధకి కూడా చేత్తో బాయ్ చెప్పి బైక్ ఎక్కి టోపీ పెట్టుకుని మాస్క్ ధరించుకుని బయలుదేరాడు భరత్. దేశంలో మొట్టమొదటిసారిగా లాక్డౌన్ మొదలు అయి 10 రోజులు దాటింది. దేశంలోని డాక్టర్లు, వారి వైద్య సిబ్బంది, రక్షక భటులు, పారిశుద్ధ్య కార్మికులు అందరి సేవలు అత్యవసర సేవల కిందకు తీసుకువచ్చిన నేపథ్యంలో కరోనా పేరు చెబితే ప్రజల్లో గజగజ వణికిపోతున్నారు. అతనికి అన్నలిద్దరు గుర్తొచ్చారు. పెద్దన్నయ్య భగత్ దేశ సరిహద్దుల్లో సైనికునిగా పహర్గా కాస్తున్నాడు. ప్రస్తుతం కయ్యానికి కాలు దువ్వుతున్న శత్రుదేశపు చర్యలకు ప్రతిచర్యలు రచించే వింగ్ కమాండర్గా వేసవి సెలవుల్లో 2 నెలల పాటు సెలవుల మీద వద్దామని అతని ప్రయత్నం. కానీ ఒక పక్క స్నేహ హస్తం చేస్తూనే అంతర్గతతో పొరుగు దేశంలో ఎలా అలజడులు, అరాచకాలు సృష్టించాలా అని అనునిత్యం కుట్రలతో, అహస్మాకిక దాడులతో కయ్యానికి కాలు దువ్వుతూ మాతృభూమి పరిరక్షణ కోసం అనుక్షణం పాటుపడుతున్న నిజమైన దేశభక్తులైన మన సైనికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఊరికనైనా వీర సైనికులు ఎవరూ సరిహద్దుల్లో ఉండరు. ఎందుకంటే 110 కోట్ల ప్రజల్ని కాపాడుతున్నది అచ్చమైన దేశభక్తిని నరాన నింపుకున్న తల్లుల బిడ్డలే కాబట్టి. అందుకే అతనికి పెద్దన్నయ్య భగత్ని తలుచుకుంటేనే గుండెల్లోని రక్తం సర్రున, శరీరం అంతా సర్రున ప్రవహిస్తుంది. ఇక చిన్నన్నయ్య పృథ్వీ వైద్య వృత్తి చేపట్టి 6 ఏళ్లయింది. ఆ మహానుభావుడు చెయ్యి వేస్తే చాలు, బాబు పోయే ప్రాణం కూడా యముని పాసంలోంచి తిరిగి వచ్చి శరీరంలో చేరాల్సిందే అని పేద ప్రజల చేత వేనోళ్ల పొగడబడి చేతులెత్తి నమస్కరించుకునే వినయశీలి, సేవా తత్పరుడు. మొదటి రోగిని ఎంత శ్రద్ధగా పరిశీలిస్తాడో ఆఖరి రోగిని కూడా అంతే శ్రద్ధతో పరీక్షిస్తాడు. సమయానికి తిండి తినకపోతే వాళ్లకు నువ్వేం సేవ చేస్తావురా అని తల్లి అడుగుతూనే ఉంటుంది. రోగిని మనం పరీక్షిస్తున్నప్పుడు ఈ దేవుడి చేతిలో నా రోగం పూర్తిగా నయమయ్యి నేను హాయిగా లేచి తిరిగే రోజు ఎక్కడో లేదు అనుకునే వాళ్ళ జీవన ఆశ గమనిస్తే తిండే గుర్తుకు రాదమ్మా. అయినా నీ చల్లని కడుపు చలవ వలన మేము ఎప్పుడు బాగుంటామమ్మా అని తేల్చేశాడు పృథ్వీ. మొదటి 2 రోజులు అన్నయ్య ఇంటికి వచ్చి వెళ్ళడానికి వీలయ్యింది. కానీ 3వ రోజు నుంచి కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడంతో అక్కడే కరోనా రోగులకు ప్రభుత్వ క్వారంటైన్ సేవలు అందిస్తూ ఉండిపోయాడు. ఇంటికి వచ్చి వారానికి పైగా దాటింది. 1 గంట అనుమతి ఇమ్మంటే పై అధికారులు పరిస్థితి తెలిసి ఎలా అడుగుతున్నావు పృథ్వీ? వీళ్ళని రక్షించడమే కాదు, ఇది మరొకరికి పాకకుండా మనం జాగ్రత్త పడాల్సిన అతి విలువైన ప్రమాదకరమైన సమయం, అర్థం చేసుకో అనేశారు. స్టేషన్కి వచ్చేయడంతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. హాజరు పట్టీల్లో సంతకం చేసి సిబ్బంది అందరూ వారికి డ్యూటీ వేసిన చోటకు చేరారా లేదా అని పరిశీలించుకునే పనిలో పడిపోయాడు భరత్. కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయాక 7వ నెల గర్భంతో ఉన్న వసుధతో కబుర్లు చెబుతూ కారిడార్లో నడవసాగింది వసుమతి. అమ్మా వసు, ఒక మాట అడగనా? మీరేం అడుగుతారో నాకు తెలుసు అత్తయ్య. అబ్బాయి పుడితే ఏం చేస్తావని ఆదర్శాన్ని ఆచరణగా చేసుకున్న మీ ఇంటి కోడల్ని అత్తయ్య. నేను 3 ఆడపిల్లలు పుట్టాలని, మాతృప్రేమ చదివి చూడాలని నా కోరిక. 2వ కానుపులో అబ్బాయి పుడితే తప్పకుండా దేశ సేవకు ఉపయోగపడే వ్యక్తిగాను పెంచుతాను. ఇది నా కోరికే కాదు, మీ అబ్బాయి నిర్ణయం కూడా అంది వసుధ. కోడలు బుగ్గలు పుణికి ముద్దాడింది వసుమతి. ఇంతలో ధరణి లేచిందత్తయ్య అని 2వ కోడలు ధాత్రిని పిలవడంతో, నేను కిందకి వెళ్తున్నానమ్మా, మరి అలసటగా ఉంటే ఎక్కువ నడవకు అని జాగ్రత్త చెప్పి కిందకు ధరణి పడుకున్న తన గదిలోకి వచ్చేసింది వసుమతి. నానమ్మ గుడ్ మార్నింగ్. మనవరాలు ధరణి చేతులు చాచింది.
నైస్, గుడ్ మార్నింగ్ బంగారం. లేచి బ్రష్ చేసుకుని పాలు తాగేస్తే మనం ఇంటి చుట్టూ మొక్కలకు నీళ్లు పోసేసి జాగింగ్ చేద్దాం ధరా. పాపని బ్రష్ చేయించు అని రెండో కోడలికి పురమాయించింది వసుమతి. సరే నానమ్మ అంటూ తల్లి వెనకాలే వెళ్ళింది ధరణి. అమ్మయ్య, ప్రస్తుతానికి తండ్రి ప్రసక్తి తీసుకురాలేదు అనుకుని అదే మంచం మీద నడుం వాల్చింది వసుమతి. ఆమెకి తన భర్తకు గుర్తుకు వచ్చాడు. పల్లెటూరులో ఉండి డిగ్రీ చదువుకున్న తనకు కాలేజీలో లెక్చరర్గా పరిచయం అయ్యాడు రవీంద్ర. 3 ఏళ్లుగా తనని పరిశీలించి తనకు డిగ్రీ పూర్తయ్యాక వచ్చి తనను వివాహం చేసుకోవడానికి తండ్రిని అనుమతి అడిగాడు. అన్ని విధాలా మంచి సంబంధం కావడంతో తమ వివాహం జరిగిపోయింది. 3 మగపిల్లలు పుట్టారు. 3 రకాల ఇంజనీర్లు అయితే బాగుండనుకున్నది తాను. ఆ మాట భర్తతో అంటే, వసు, చదువుకున్న దానివి, నువ్వు కూడా ఒక సామాన్య స్త్రీలా ఆలోచించడం నాకేదో ఉంది. ఇప్పటికే మన దేశంలోని ప్రతిభావంతులందరూ డబ్బు మీద మోజుతో విదేశాలకు వలస పక్షుల్లా వెళ్ళి శాశ్వత నివాసం ఏర్పరచుకుని తాము పుట్టిన జన్మభూమికి తీరని అన్యాయం చేస్తున్నారు. కానీ నా ఆలోచన ఇది అని వివరించి చెప్పాడు. పెద్ద కొడుకుని దేశాన్ని రక్షించే సైన్యంలోకి, రెండవ కొడుకుని ప్రాణాలు నిలబెట్టే వైద్యునికి, నేరస్తుల్ని పట్టుకుని సమాజంలో ప్రజలకు రక్షగా ఉండే పోలీస్ ఆఫీసర్గాను చెయ్యాలనుకున్నాను. తన నిర్ణయాన్ని అర్థమయ్యేలా చెప్పి వారు తమ లక్ష్యాలు చేరుకునేలా తీర్చిదిద్దిన ఆదర్శ అధ్యాపకుడు. లక్ష్యం సాధించిన సంతృప్తితో పెద్ద కొడుకును సైన్యంలోకి పంపిన కొంతకాలానికి గుండెపాటుతో కాలం చేశాడు. దాదాపు 40 ఏళ్లు తమ కాపురంలో తనకి అవే లక్షణాలు వచ్చేశాయి. 3 కొడుకులు ఆయన కట్టించి ఇచ్చిన ఒకే ఇంట్లో ఎవరి వాటాల్లో వాళ్ళు కళ్ళ ముందే ఉంటారు. పెద్ద కోడలు భారతి, ఆమె కూతురు పుట్టింటికి విజయవాడ చూడడానికి వెళ్ళి లాక్డౌన్ వల్ల అక్కడే ఇరుక్కుపోయారు. ఆలోచనలు కత్తిపెట్టి లేచి ల్యాప్టాప్ ఆన్ చేసింది వసుమతి. నానమ్మ, బ్రష్ చేసుకుని పాలు కూడా తాగేశాను అంది ధరణి వచ్చి పక్కన కూర్చుంటూ. చూసావా, కారిడార్లో పోరాటంలో మన సైనికులు వివిధ ఫోటోలను ఒక్కొక్కటిగా చూపిస్తూ తనకు తోచిన రీతిలో వివరించసాగింది వసుమతి. చివరగా భారత పతాకాన్ని ఎగరేసిన విజయ ఘట్టాన్ని చూపిస్తూ, పెదనాన్న కూడా అలా మన దేశాన్ని రక్షిస్తున్న ఒక వీరుడు, అలాగే మీ నాన్న, చిన్నాన్న కూడా. అంతలో ఇంటి ముందు జీప్ ఆగింది. అందులోంచి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్తో దిగిన కొడుకును చూస్తూనే వసుమతి కళ్ళల్లో పుత్ర ప్రేమతో పాటు గర్వరేఖ కూడా తొంగి చూసింది. ధరిత్రి కూడా గబగబా భర్తను చూడ్డానికి వచ్చింది. పృథ్వీ గుమ్మం వరకు వచ్చాడు. తన చేతిలోని బేబీ కిట్ గుమ్మంలోకి ఉంచాడు. ధరణి తండ్రిని గుర్తుపట్టలేదు. వసుమతి ధరణిని తీసుకెళ్లి కిట్ ధరింపచేసింది. వచ్చింది. నానేరా వెళ్ళు అని గుమ్మం దగ్గరకు పంపింది. ధరణి ముందు భయంగా అడుగులు వేసినప్పటికీ పారదర్శక కిట్లోంచి తండ్రిని గుర్తించి డాడీ అని ఖర్చుకుపోయింది. కుమార్తె హృదయానికి తనివితీర గాఢంగా హత్తుకున్నాడు పృథ్వీ. గుమ్మం పక్కన ఉన్న చెక్క కుర్చీలో కూర్చుని ధరణితో ఎన్నో కబుర్లు చెప్పాడు. డ్యూటీ అవగానే వచ్చేస్తానని, ఆడపిల్ల ఏడవకుండా నానమ్మలా ధైర్యంగా ఉండాలని, ఆడుకోవడమే కాదు మంచి కథల పుస్తకాలు, క్లాస్ పుస్తకాలు చదువుకోవాలని హితవు చెప్పాడు నాన్న. ఏమైనా తిన్నావా అడిగింది వసుమతి. ఏదైనా పెట్టాలన్నా కన్న బిడ్డకు పెట్టుకోలేని స్థితి ఆమెది. టిఫిన్ అయిందమ్మా ధీరా, ఎలా ఉన్నావు? భార్యను పలకరించాడు. ఆమె మోగ కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న భావాలు అతనికి అర్థమయ్యాయి. తొందరలోనే ఇంటికి వచ్చేస్తాను. మనని మనం సర్వదా రక్షించుకుంటూ, చిన్నప్పుడు పెద్దలు చెప్పినప్పుడు వినకుండా చాదస్తాన్ని కొట్టిపారేసిన అన్ని ఆరోగ్య లక్షణాలను మనం నిజాయితీగా పాటిస్తే మనం అందరం క్షేమంగా ఉంటాం. మనకేం భయం లేదు. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ధరణికి ముద్దులు పెట్టి భార్యకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఈ దేశం మనకి ఏమిచ్చింది అన్నది ముఖ్యం కాదు వసు. ఈ పుణ్యభూమిలో పుట్టి అదృష్టం మనకు ఇచ్చినందుకు ఈ దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి మనిషి తనని తాను ప్రశ్నించుకోవాలి. నాకా సంతృప్తి మిగిలేలా సహకరించిన నీకు నా కృతజ్ఞతలు. భర్త మాటలు గుర్తుకు వచ్చి వసుమతి మనసులో నమస్కరించుకుంటూ అంది, పుణ్యభూమి నా దేశం, నమో నమామి అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.